హాయ్ గైస్, మంచి రోజు అందరికీ. నేను మొన్న అప్లోడ్ చేసిన రంగడు పూల రంగడు సాంగ్ విన్నారా? వింటే ఎలా ఉందో చెప్పలేదు మరి. ఒకవేళ వినకపోతే వినండి. సరే, ఇకపోతే ఈరోజు మనం అభినేత్రి 26వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? తను మరొక చేతితో నా చేతిని గిచ్చుతూ, ఆఫీస్లో ఇలా వేషాలు వేశావంటే చంపేస్తా, వెళ్ళి నీ సీట్లో నువ్వు కూర్చో అంది కాటుక కళ్ళను కసిగా చూపిస్తూ. సరేలే, ఆల్రెడీ నన్ను చంపేశావు, నా ఆత్మను కాస్త నీ గుండెలో దాచేశావు, ఇక నన్ను చంపడానికి ఏముంది ఇక్కడ అన్నాను. అవునా, అయితే నీకు ఇంకా నొప్పి తెలియదు కదా అంటూ పక్కనే ఉన్న షార్ప్గా చెక్కి పెట్టిన పెన్సిల్ తీసుకొని పొడవనా అని చూపించింది తన మూతిని మురుస్తూ. నేను కొంటెగా తనకు కళ్ళతో సైగ చేశాను, సరేరా అన్నట్లు. తను వెంటనే నన్ను కొట్టబోయింది పైకి లేస్తూ. నేను అక్కడి నుంచి లేచి, వెళ్తున్నానే, నువ్వు నీ పని చూసుకో అని నా బాడీ హీట్ని తగ్గించుకోవటం కోసం ఫ్రిడ్జ్లో నుండి చిల్డ్ వాటర్ తీసుకుపోయాను. అక్కడ చక్కగా ఐస్ క్యూబ్స్ బౌల్లో వేసి కనపడ్డాయి. నాకు వెంటనే చిలిపి తలుపు వచ్చేసింది. తను సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది. నేను నా చేతి నిండా ఐస్ క్యూబ్స్ని తీసుకుని ఏదో పని ఉన్నట్లుగా చిన్నగా తన వెనుక నడుచుకుంటూ వచ్చి తన డ్రెస్లో ఐస్ క్యూబ్స్ వేసేశాను. అప్పుడే స్టాఫ్ అంతా లంచ్ చేసి క్యాబిన్లోకి వచ్చారు. ఐస్ క్యూబ్స్ తన ఒంటికి తగలగానే ఒక్కసారిగా అంటూ అరిచి పైకి లేచింది తను. తన ఒంటికి ఐస్ క్యూబ్స్ చల్లగా తగలటం వల్ల తను తట్టుకోలేక డ్రెస్సును విదిలిస్తూ చిందులు వేసింది. అప్పుడే బయట నుండి వచ్చిన ఆఫీస్ స్టాఫ్ అంతా లంచ్ పూర్తి చేసుకొని మా రూమ్లోకి ఎంటర్ అయ్యారు. ఏంటి మేడం, ఏమైంది, అంతగా గెంతుతున్నారు అంటూ హడావుడిగా ఒక స్టాఫ్ అక్కడికి వచ్చాడు. తను హడావుడిలో అలా మీదకి వస్తుంటే నాకు కోపం వచ్చింది. కాలు అడ్డు పెట్టేశాను. వెంటనే వాడు ముందుకు వాళ్తూ నా పెళ్ళాం మీదకి పడబోయాడు. ఇక అంతే, వాడి షర్టు కాలర్ పట్టుకొని వెనక్కి లేపాను. ఏంటి బాస్, కళ్ళు కనపట్టలేదా ఏంటి? అమ్మాయి డ్యాన్స్ వేస్తుంటే అమాంతం మీదకి వచ్చేస్తారు అని అన్నాను. ఆ అబ్బాయి అక్కడ ఏం జరిగిందో అర్థం కాక నిలువు గుడ్లు వేసుకొని నుంచొని చూస్తున్నాడు. నేను ఎలా పడబోయాను, మరలా పడకుండా ఎలా పైకి లేచాను అని ఆలోచిస్తూ తనలో తానే. నా పెళ్ళానికి అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ చూడగానే కొంచెం సిగ్గు వేసినట్లుంది. వాళ్ళందరి ముందు అలా చిందులు వేసినందుకు వారందరితో ఇప్పుడేం చెప్పాలో అర్థం కావటం లేదు. మరోపక్క లోపల ఐస్ క్యూబ్స్ కరుగుతూ తను అల్లాడుతూ స్ట్రైట్గా నుంచుంది, ఏం చేయాలో అర్థం కాక. అందరూ ఏమైంది మేడం, ఏమైంది, మన ప్రాజెక్ట్ వర్క్లో ఏదైనా బగ్ చూపిస్తుందా ఏంటి, లేదా ఏమైనా ఎర్రర్ వచ్చిందా యాప్లో అని అడిగారు. ఏంటి మేడం, కోడింగ్లో ఏదైనా మిస్టేకా అని ఆ నిలువుగుడ్ల అబ్బాయి ముందుకు వచ్చేస్తూ అడిగాడు. అలాంటిదేం లేదు, ఏదో పైనుండి పురుగు పడినట్లు అనిపించింది, కొంచెం భయం వేసి లేచానంతే అని డ్రెస్ తడుముకుంటూ మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అని కొంచెం స్ట్రిక్ట్గా చెప్పింది. ఓకే మేడం అంటూ వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఒక కన్ను వెనక్కి వేసి డౌట్తో చూస్తున్నారు మా వైపే. నేను నవ్వుకుంటూ సరేలే, నేను ఇబ్బంది పెట్టను, ఇక వెళ్తాను అని నా ఫ్లోర్లోకి నేను వెళ్ళబోయాను. తను వాష్రూమ్లోకి వెళ్ళింది. నేను వెంటనే బయట క్లీనింగ్ బోర్డు పెట్టి లోపలికి వెళ్ళాను. ఏంటి వేషాలు, ఎందుకు లేడీస్ టాయిలెట్లోకి వచ్చావు అని తను కోప్పడింది. ఒక చేతితో తన నోటిని మూసి మరో చేతితో పక్కనే ఉన్న టిష్యూని తీసుకొని తన డ్రెస్ను కొంచెం పైకని తన వెనక్కి తిప్పి తన వీపు కంటిన తడిని తుడిచాను. తను ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అలాగే నిల్చుంది. తన వీపు మీద ఒక ముద్దు పెట్టి గట్టిగా ఒక్కసారిగా హగ్ చేసుకొని ఇక బయటికి వెళ్ళిపోయాను. తను ఏమనుకుంటుందో ఏం ఫీల్ అవుతుందో తలుచుకొని నవ్వుకుంటూ. నాకు తెలుసు, చెత్త వెధవ, నన్ను హగ్ చేసుకొని టెంప్ట్ చేసి ఇలా వెళ్ళిపోతున్నావు అని నన్ను తిట్టుకుంటుందని. ఇక మా పనిలో మేము బిజీ అయిపోయాం. ఇక తర్వాత రెండు క్షణాలు తీరిక లేకుండా, నిజానికి చెప్పాలంటే మధ్యలో తినటానికి కూడా తీరిక లేకుండా వర్క్ పూర్తి చేసేసాం. అందరూ దీపావళికి హడావుడిగా ఎవరి ఊర్లు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక 4 ఫ్రెండ్స్ మాతో పాటు మా ఊరికి వస్తాము అని చెప్పారు. మేము ఊరికి వెళ్ళటానికి చక్కగా ప్లాన్ చేసుకున్నాం. తను, అక్కాచాన్, నేను రేపు పొద్దున్నే 5కి కాల్ చేస్తాను, మొద్దోడిలా నిద్రపోకుండా కొంచెం రెడీ అయి ఉండు, నేను వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను, మనం మీ ఊరికి బయలుదేరదాం అని మెసేజ్ పెట్టింది. నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాను, కానీ నిద్ర లేచే విషయంలో మాత్రం కుంభకర్ణుడు తమ్ముణ్ణి. సరే అని రాత్రి అలసిపోయి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తను 5కి ఫోన్ చేసినట్లుంది. నేను లెగవలేదు. తను పైకి పాపం 4th ఫ్లోర్ అయినా మా పెంట్ హౌస్కి మెట్లు ఎక్కి వచ్చింది అంత చలిలో. తన మొబైల్ నుండి ఎన్నిసార్లు కాల్ చేసినా మేము లెగవలేదు. ఇక వచ్చి మా డోర్ కొడుతూ ఉంది. అసలే మా ఓనర్ చెప్పింది, ఈ మధ్య ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయట, ఎవరు అర్ధరాత్రి వచ్చినా తలుపు కొట్టినా తీయద్దు అని. అది అప్పటి నుండి నా తమ్ముడికి అదే ధ్యాస. ఆ తలుపు కొట్టిన సౌండ్కి నా తమ్ముడికి మెలకు వచ్చింది.
కొంపతీసి ఆ దెయ్యం కానీ వచ్చి మన డోర్ కొట్టడం లేదు కదా అంటూ నన్ను నిద్రలేపాడు. దుప్పటి అలాగే కప్పుకొని కళ్ళును మాత్రమే చూపిస్తూ. ఏయ్, నిద్రలో ఏంట్రా నీ జోక్స్, నోరు మూసుకొని పడుకో, దయ్యాలు లేవు ఏం లేవు అన్నాను. నేను మరలా నా దుప్పటిని పైకి లాక్కుంటూ కళ్ళు నులుపుకుంటూ పడుకున్నాను. బయట నుండి డోర్ సౌండ్ ఇంకా గట్టిగా వినపడింది. నా తమ్ముడు ఒక్కసారిగా భయపడి వాడి దుప్పటిని తల మీదకి మొత్తం కప్పుకొని, రే చెత్త నా కొడుకా లెగురా, నేను చెప్పేది నిజం, అదిగో మన డోర్ ఎవరో కొడుతున్నారు అని అన్నాడు. వెంటనే నాకు లైట్ వెలిగింది. పక్కనే ఉన్న మొబైల్ చూశాను. టైం 5:05 అయ్యింది. అయ్యో చచ్చాంరా బాబు, నిజంగా నువ్వు చెప్పింది నిజమే, దెయ్యం కాదు రాక్షసి వచ్చింది అని పైకి లేచాను హడావుడిగా. ఏంట్రా నువ్వు చెప్పేది, నిజంగా దెయ్యం వచ్చిందంటావా బ్రో? టైం ఎంత అయింది ఇప్పుడు? నాకు తెలిసి 1 గంటనో 2 అయ్యి ఉంటుంది అని నా తమ్ముడు కొంచెం చిన్న గొంతుతో తలుపు తీయొద్దురా అని భయంగా అన్నాడు, నన్ను గట్టిగా పట్టుకొని ఆపుతూ. నేను వాడిని విదిలించుకుంటూ, రే బాబు నన్ను వదులురా, నిజంగా దెయ్యం వస్తే నిన్ను చూసి అట్నుంచి అట్టే పారిపోతుందిలే, తను రాక్షసి కాదు నీ వదిన, రా ఈరోజు మనం ఊరికి వెళ్ళాలి కదా, చచ్చాం పో, మనం ఇంకా రెడీ అవ్వలేదు అంటూ నేను హడావుడిగా వెళ్ళి డోర్ తీశాను. తను డోర్ని నెట్టుకుంటూ, రే చెత్తనా అని తిట్టబోతూ ఆపుకొని, ఏంట్రా ఇలానే ఉన్నావు, ఇంకా దున్నపోతూ ఇంకా నిద్రపోతూ ఉన్నావా? మనం ప్లాన్ చేసుకున్నాం కదా ఎర్లీ అవర్స్లో బయలుదేరాలి అని. నువ్వు బండ రాక్షసుడు అని నాకు తెలుసు, నిద్రపోతువి అని కూడా తెలుసు, అందుకనే 4కి అనకుండా 5కి అన్నా, అయినా కూడా ఏందిరా ఇంకా లేవలేదు అంటూ లోపలికి వచ్చేసింది. హాయ్ గాయస్, ఈరోజు ఎపిసోడు ఎలా ఉంది? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అభినేత్రి సిరీస్ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరొక మాట, రంగడు లుంగేసుకొస్తావా రంగడు అనే పాట ఉంది, అది తప్పకుండా వినండి, విని కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, ఉంటాను ఇక. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.